హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ, అదేనండి గ్రీటింగ్స్. ఆయన నామంలో ఒకరికొకరు వందనములు చెప్పుకోవటం, శుభము చెప్పుకోవటం, గుడ్ మార్నింగ్ అంటాం కదా ఈ రోజుల్లో. పలకరించుకోవటం, ప్రేమను పంచుకోవటం అనేది యేసయ్య మనకు నేర్పించింది. రండి ఈరోజు దేవుని వాక్యం వినడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ బిడ్డలు నీ కొరకు, నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా అనుదినము మాతో మాట్లాడుతున్నావు. మరొకసారి ఈరోజు మాకు అవసరమైన, మా హృదయాలకు అవసరమైన సందేశము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? సంవత్సరాంతంలో ఎంత త్వరితముగా ఈ 2025 సంవత్సరం గతించిపోయిందో చూసారా? ఈ సంవత్సరంలో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి మేలును తలంచమంటే ఈరోజు చాలామంది కీడులు తలస్తున్నారు. ఏమేమి కష్టాలు మీకు వచ్చాయి చెప్పమంటే కుప్పలు తెప్పలుగా ఉంటాయి అనుకుంటా. ఎన్ని రకాల రోగాలు, ఎన్ని రకాల నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎంత కన్నీరు, ఎంత వేదన, ఎన్ని విధాలుగా మనం నష్టపోయాం, మోసపోయాం అన్నది గుర్తు చేసుకుంటూ కూర్చుంటే మరింతగా కుమిలిపోవటం తప్ప మనకి ఏమీ మిగలదు. అదే సమయంలో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మీ తప్పుల్లో నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఒకసారి మోసపోవచ్చు, అదే విషయంలో మరొకసారి మోసపోతే అది వారి తప్పు కాదు, మీ తప్పే. ఎందుకు మోసపోతున్నావు చెప్పండి? ఎవరు మిమ్మల్ని మోసగిస్తున్నారు చెప్పండి? దేవుడు మోసగించడు కదా, దేవుడు మాట తప్పడు కదా, దేవుడు విడిచిపెట్టడు కదా. ప్రభువు నమ్మి మోసపోయినోడు ఎవడు లేడండి. మనుషుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందులో మీరొకరేమో. మనం ఎంత వద్దనుకున్నా మళ్ళీ కనబడని దేవుని మీద విశ్వాసం ఉంచడం వదిలిపెట్టి కనబడే మనిషిని నమ్మేస్తున్నాం. అందువల్లనే నష్టపోతున్నాం. లేదండి మేము దేవుని నమ్ముకొని కూడా నష్టపోయామండి అంటారా? ఎట్లా? ఏ విషయంలో? అదేనండి, పాస్టర్ గారు చెప్పారని ఇలా చేశాము, అలా చేశాము, చివరికి మేము నష్టపోయాము, మేము మోసపోయాము. కరెక్ట్ చెప్పారండి. మిమ్మల్ని ఎవరిని నమ్ముకోమని చెప్పారు? దేవుడిని నమ్మండి. పాస్టర్ గారులు కూడా మనుషులే కదా, మీలాంటి వాళ్ళే కదా. పాస్టర్ గారు మీకు చెప్పింది వాక్యానుసారంగా నిజమైతే మీ అంతటా మీరు తెలుసుకొని అది కన్ఫర్మ్ అయితే దేవుని చిత్తమని దెన్ గో హెడ్. ఎందుకంటే దేవుడు ఏదైనా సరే తన సేవకులకు బయలుపరిస్తే అది పొందనే ఉన్న నీకు కూడా బయలుపరుస్తాడు. సౌలుకు తను తాను బయలుపరుచుకొని నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళు అన్నప్పుడు అతనితో ఉన్నవారు అతన్ని దమస్కులో ఉన్న ఆ వీధికి తీసుకుని వెళ్ళారు. అదే సమయంలో దేవుడు తన ప్రవక్తతో మాట్లాడి, ఇదిగో సౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైనా సరే దేవుడి చిత్తం అనేది కన్ఫర్మ్ అవ్వాలంటే వ్రాయబడిన వాక్యం మారని వాక్యం కనుక వాక్యం నమ్మండి. ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 2వ భాగం చదువుతున్నాను. నిన్ను ఏం మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. ఎవరైనా? మన ప్రభు.
నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. మనుషులు కూడా చెప్తారు, కానీ నిలబెట్టుకోలేరు. విడువక ప్రేమిస్తానంటారు, పెళ్లి రోజున వాగ్దానాలు చేస్తారు, ఇంతలోకే విడిపోదామంటారు, వదిలిపెట్టేస్తారు, మర్చిపోతారు, కృతజ్ఞతాహీనులైపోతారు, నమ్మక ద్రోహులైపోతారు. కానీ ప్రభు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? వాట్ కెన్ ఎ మ్యాన్ డూ? నరమాత్రుడు నాకు హాని చేయలేడు, మేలు చేయలేడు నా దేవుని చిత్తం లేకుండా. ఎస్, నమ్మండి. ఎవరో నీకు హాని చేస్తారని భయపడిపోవాల్సిన అవసరమూ లేదు. ఎవరో నీకు మేలు చేస్తారో అని ఆశపడిపోవాల్సిన అవసరమూ లేదు. నువ్వు ప్రభువును నమ్మితే నీకు ఆ యాంగ్జైటీ, ఆ ఆతృతే ఉండదు. ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో, నమ్మితనికి డబ్బిచ్చాను ఏమవుతుందో, నమ్మితనికి నన్ను నేను సమర్పించుకున్నాను ఏమవుతుందో, నమ్మితన మాట విన్నాను ఏమవుతుందో. ఇవాళ ఏదన్నా చేస్తేనండి మళ్ళీ వెనకాల దానికి ఒకటే ఆతృత. నువ్వు ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు నీలో ఆతృత ఉండదండి, నో యాంగ్జైటీ. నువ్వు ధైర్యంగా ఉంటావు. మనుషులు నన్ను మోసగించడానికి ప్రయత్నించిన దేవుడు దానిని నా మేలు కొరకు మారుస్తాడు. నరమాత్రుడు నన్నేమి చేయగలడు, నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చూసారా, నసగొద్దు. దేవుని విషయాలు వచ్చినప్పుడు ఒకలాగా అన్నట్టుగా ఉండొద్దు. బీ క్లియర్. ధైర్యంగా చెప్పు, నేను నమ్మిన దేవుడు నాకు తోడున్నాడు. నిత్యము సేవించుతున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని ఆ రాజు అడిగినప్పుడు, నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కనుక దాన్ని ఆయన రక్షించను. అడ్డి గంధకములో గూటములో పడేయాలనుకున్నప్పుడు శద్రకు మెషకు మీ దేవుడు మిమ్మల్ని రక్షింపగలడా అన్నప్పుడు, నువ్వు ఎంత గొప్ప రాజు అయినా, నీ చట్టం ఎంత గొప్ప పెద్దదైనా, నీకు తిరగలేని అధికారం ఈ లోకంలో ఉన్న సర్వాధికారి అయిన మా దేవుడు మమ్మును రక్షించుటకు సమర్థుడు. ఎస్, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఈ నూతన సంవత్సరంలోని ప్రవేశించక ముందండి వాగ్దానాలు నమ్ముదాం. టేక్ ప్లెంటీ ఆఫ్ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్. 31వ తారీఖు ఏదో ఒక ప్రింటెడ్ పేపర్లో వచ్చే వాగ్దానం కోసం ఎదురు చూడకండి. మీరు దేవుని సన్నిధిలో, ప్రభువా నా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు, నాకు నీవిచ్చే వాగ్దానాలు నాకు దయచేయమని మీరు మోకాళ్ళు నీ గంటల తరబడి ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. ఆయన మెల్లని స్వరం వినగలుగుతారు. ఆయన వాక్య ప్రత్యక్షల ద్వారా దేవుడు తన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. మనుషులను నమ్మొద్దు. దట్ డజంట్ మీన్ మనుషులందరినీ సందేహించమని, అందరినీ ఒకలాగా చూడమని కుదరదు. మనం కొన్ని విషయాల్లో, అనేక విషయాల్లో నమ్మాలి. నమ్మకుండా ఈ లోకంలో బ్రతకలేం. నమ్మకుండా మన బంగారాన్ని కంసాలోనికి ఇవ్వలేము, మన వస్త్రాలను టైలర్కి ఇవ్వలేము. ఇంకా చెప్పుకుంటూ పోతే మనం ఏది ఎవరి దగ్గర ఇవ్వకుండా మనం ఒక్కరమే అన్నీ చేసుకోగలమనేది లేదు. బట్ అదే సమయంలో మీ నిరీక్షణ, మీ విశ్వాసం, నాకు చెందినవన్నీ నా దేవుడు ఇచ్చినవి కనుక అపవాదికి వాటి మీద అధికారం లేదన్న ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. మీరు ఎప్పుడైనా 118వ కీర్తన 6వ వచనాన్ని చదివారా? 118వ కీర్తన 6వ వచనం. మీకు తెలుసా అండి, ఇది బైబిల్లోనే మధ్య వచనం. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇక్కడ నుండి వెనక్కి పాత నిబంధనలో 545 అధ్యాయాలు, ముందుకి అంటే ప్రకటన గ్రంథం వరకు 545 అధ్యాయాలు ఉన్నాయి. ఇది మధ్య అధ్యాయం. ఈ 6వ వచనం మధ్య వచనం, ఇంపార్టెంట్ అయిన వచనం. ఏంటి ఆ వచనం? 118
6, 8వ వచనం. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజు ఏదైనా చేయగలడు అనుకుంటాం, కానీ వాడు ఎంత పెద్ద రాజైనా చేయలేని ఉన్నవి. నిజంగా మనం ఈ లోకంలో మనుషులను నమ్ముకుంటున్నాం, రాజులను నమ్ముకుంటున్నాం, డాక్టర్లను నమ్ముకుంటున్నాం, జడ్జెస్ని నమ్ముకుంటున్నాం, కోర్టులు నమ్ముకుంటున్నాం, పరిస్థితులను నమ్ముకుంటున్నాం. కానీ వీటన్నిటికీ అతీతమైన దేవుడు ఏమైనా చేయగలడు. నీ జీవితంలో నీ పరిస్థితులు మార్చగలడు, నీ రోగాలను స్వస్థపరచగలడు, నీ సమస్యలు తీర్చగలడు, నీ కీడును మేలుగా చేయగలడు, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేయగలడు. నువ్వు ఆయన్ని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించక ముందు ఈ సంవత్సరాంతంలో ఎన్నెన్ని విషయాల్లో ఎంతెంత మందిని నమ్మి ఎంత మోసపోయామన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బట్ అదే సమయంలో కృంగిపోకండి. అన్ని విధములుగా మనం మోసపోయినా నష్టపోయినా ఈనాటికి మన ప్రభు మనల్ని కాపాడాడు, మనల్ని నిలబెట్టాడు. మనము ఇంకా సజీవులుగా ఉన్నాం, ఆయన సాక్షులుగా జీవించగలుగుతున్నాం. దానికి నమ్మదగిన దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ రోజు నుంచి ప్రభు మాట, ప్రభు చిత్తం, ప్రభు మార్గం, ప్రభు ప్రణాళిక ఎరగటానికి, ఆయన వాగ్దానాలు పొంది నడవటానికి నిర్ణయించుకోండి. నా జీవితంలో నా 18వ ఏట ప్రభు చేతికి నా జీవితాన్ని అప్పగించిన తర్వాత ఈ రోజు వరకు నా నిధి, నా గురి, నా సహాయం, నా ధైర్యం, నా బలం, నా తోడు నా ప్రభువే. ఆయన వాక్యం, ఆయన వాగ్దానాలు నన్ను నడిపిస్తున్నాయి, నన్ను పోషిస్తున్నాయి, నన్ను నిలబెడుతున్నాయి, నన్ను సంరక్షిస్తున్నాయి. తను ఆశించిన కార్యాలు, తన వాగ్దానాలు మాటిచ్చి నెరవేర్చేవాడు నిరూపిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాలను అలాగే నెరవేరునట్లుగా ప్రతి పరిచర్య విషయంలో, టెలివిజన్ పరిచర్య విషయంలో, స్ట్రీట్ మీటింగ్ విషయంలో, సోషల్ మీడియా విషయంలో, రేడియో మినిస్ట్రీ విషయంలో, సువార్త విషయంలో, సభల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు తను ఉద్దేశాలు బయలుపరిచి తన వాగ్దానాలను ఇచ్చి ఏమీ లేనప్పుడు విశ్వాసంతో ప్రారంభిస్తే ఈరోజు ఈ స్థాయికి నన్ను నడిపించారన్నది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అబ్రహాముకి ఆ రాజులు సంపాదిస్తుంటే అన్నారు, నాకు వద్దు, ఒక నూలు పోగు కూడా నాకు వద్దు. రేపు నేనే అబ్రహామును ధనవంతుడు చేశావని నువ్వు చెప్పుకుంటావు కాబట్టి అవేమి నాకు వద్దన్నాడు. చూడండి, మనుషులు మనకేదో ఇచ్చినట్టు ఇస్తారు, హెచ్చించినట్టు హెచ్చిస్తారు. ఆ తర్వాత మనల్ని వాళ్ళే పోషిస్తున్నట్టు, వాళ్ళే మనల్కి ఆసరాగా ఉన్నట్టు, వాళ్ళ వల్లనే మనం ఇలా ఉన్నట్టు చెప్పుకుంటారండి. కాదు కదా. నేనేమై ఉన్నాను, అది కేవలం దేవుని కృప వల్ల ఉన్నాను. హల్లెలూయా. ప్రభువును నమ్మండి. మీ అవసరతల కొరకు ఆయన నమ్మండి, మీ అక్కరలో ఆయన నమ్మండి, మీ బాధలో ఆయన నమ్మండి, మీ శ్రమలో ఆయన నమ్మండి, మీ సమస్యల్లో ఆయన వైపు చూడండి, మీకు పరిష్కారాలు దొరుకుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు మా జీవితాల్లో లోకాన్ని నమ్ముకొని, మనుషుల్ని నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని, బలాన్ని నమ్ముకొని మోసపోయావయ్యా. నమ్మదగిన దేవుడివని, మాటిచ్చి నెరవేర్చేవాడవని, నిన్నే నమ్ముకొనుటకు నీ వాగ్దానాలు పొందుకొని ఆ వాగ్దానాలపై నడుచున్నట్లుగా విశ్వాస జీవితము జీవించినట్లు ఈ సందేశాన్ని ఆలకించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి. ఇవాళ శుక్రవారం కదండి. ఈ సంవత్సరంలో ఈ శుక్రవారం ఐ థింక్ ఇట్ ఈస్ లాస్ట్ ఫ్రైడే. దేవునితో మన అకౌంట్స్ సరి చేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి ఎంతో మేలుకరమైంది. తప్పకుండా మాతో పాటు ఈ రాత్రి 9 గంటల నుంచి ఫాస్టింగ్ ప్రేయర్లో మీరు కూడా మాతో ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.